అర్థం చేసుకో. సర్వశక్తి మీకు కృపగలి కృప చేత రక్షించుకుంటూ వచ్చా. జిగటగల దొంగ ఊబిలో నుండి లేపి బండ మీద మా పాదాలు స్థిరపరచాం. అందుకని స్తోత్రాలు. గుంట నుండి నాను లేవనెత్తెను, బండ మీద నాను నిలవబెట్టి, మరణమనే గుంట నుండి లేవనెత్తెను, క్రీస్తునే బండపై నన్ను నిలిపెను. మరణమనే గుంట నుండి లేవనెత్తెను, క్రీస్తునే బండ మీద నన్ను నిలిపెను. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. గుంట నుండి నన్ను లేవనెత్తెను, బండ మీద నన్ను నిలువబెట్టెను. మరణమనే గుంట నుండి లేవనెత్తెను, క్రీస్తునే బండ మీద నన్ను నిలిపెను. మరణమనే గుంట నుండి లేవనెత్తెను, క్రీస్తునే బండ మీద నన్ను నిలిపెను. 10వ పాట. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. లేవనెత్తెను, బండ మీద నన్ను నిలువబెట్టెను. లోకమోదని ఆశలు గతించెను, పరలోక మహిమతో భూమి నిండెను. లోకముదని ఆశలు గతించెను, పరలోక మహిమతో భూమి నిండెను. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. గుంట నుండి నన్ను అను చపలు గుర్తుపడదాం. బండ మీద నన్ను నిలవబెట్టెను. గుంట నుండి నన్ను లేవనెత్తెను, బండ మీద నన్ను నిలవబెట్టెను. పాప బీజము నీకు మరణమిచ్చెను, క్రీస్తు వాక్యము నీకు జీవమిచ్చెను. పాప బీజము నీకు మరణమిచ్చెను, క్రీస్తు వాక్యము నీకు జీవమిచ్చెను. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. ఆనందించేదా ఆనందించేదా ఆయనలోనే జీవించేదను. గుంట నుండి నన్ను లేవనెత్తెను, బండ మీద నన్ను నిలువబెట్టెను. గుంట నుండి నన్ను లేవనెత్తెను, బండ మీద నన్ను నిలువబెట్టెను. మరణమనే గుంట పాడదాం అందరూ కలిసి. వచ్చిన పాట అందరూ ఏకీపించి పాడదాం. బండ మీద నన్ను నిలిపెను, మరణమనే గుంట నుండి లేవనెత్తెను.
మంచిది 118వ కీర్తనలో ఉంది. దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అంటాడు దావీదు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలో వివరిస్తాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ ఈ మాట ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. ఏదేమైనా ఎన్ని కఠిన శిక్షలు వచ్చినాయి. 9వ సంవత్సరంలో 9వ సంవత్సరంలో చనిపోవలసిన దాన్ని బ్రతికించాడు. 11వ సంవత్సరంలో చనిపోయేదాన్ని బ్రతికించాడు. పోయానన్నదాన్ని బ్రతికించాడు. ఇవన్నీ కూడా రాయాలన్నా, పుస్తకాలు చెప్పాలన్నా దేవుని వాక్యాన్ని వదిలేసి నా చరిత్ర ఎందుకు జనాన్ని? కానీ దేవుడు సజీవులకు దేవుడు. ఆయన సజీవురాలు ఉంచాడంటే అది దేవుని కృప. జానయ్య గారు మా అమ్మగారు పోయినప్పుడు 84లో వస్తే తల్లి తండ్రి లేడు, అత్త మామ లేడు, అన్నదమ్ములు లేడు, అక్క చెల్లెలు లేడు, ఉన్నది నేనే. నా పిల్లలు ఉన్నారు, నాన్నగారు ఉన్నాడు. పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు చూసుకుంటారు కానీ నాకు ఉండాలని లేదు. మా అమ్మగారిని ఎక్కువగా ప్రేమించాను కానీ ప్రేమించిన తల్లిని తీసేసుకున్నాడు యేసు. చనిపోయిన వాళ్ళని నా చేతులు బ్రతికించిన యేసు మా తల్లి లేకుండా నేను ఉండలేనని ఆయనకు తెలుసు కానీ తీసేసుకున్నాడు. తీసుకున్నాక నేను ఉండలేను కనుక ఉండలేను, పరిచర్య అంటే సేవ కూడా చేయలేను అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆ ముదనోడుపాటు జానయ్య గారి దగ్గరికి కూడా అమ్మగారిని తీసుకెళ్ళినా బాగు చేయలేదండి. అక్కడ సింగవృక్షం ప్రియబాబు గారి దగ్గర తీసుకెళ్ళినా బాగా అవ్వలేదండి. దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి వెళ్ళినా దేవుడు వాక్కు దొరకదు. మనకి ఏం దొరకదు? దొరికిందంటే బతికేస్తాం. వాక్యం దొరుకుద్ది, వాక్కు దొరకాలి. వాక్కు అంటే దేవుడు మనతో మాట్లాడే మాట. దేవుడు మనతో మాట్లాడే మాటకి మనమే కనిపెట్టాలి. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ఎవ్వరూ సిగ్గు నొందరంట. దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత, ఆయన క్రియలు చూసిన తర్వాత పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. కానీ దేవుని వాక్కు దొరకదు అని ఎప్పుడో యాజ్కేల్ రాశాడు. యాజ్కేల్ ద్వారా దేవుడు మాట్లాడాడు, ఆమోస్ ద్వారా మాట్లాడాడు. కనుక యెహోవా వాక్కు కొరకు జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, తూర్పు నుండి ఉత్తరం వరకు వెళ్తారు కానీ అక్కడ దొరకదన్నాడు. దొరకదన్న టైంలో దొరకకపోతే ఎలాగ విశ్వాసం కలిగి ఉండగలరాళ్ళు అని కూడా దేవుడిని అడిగిన దినాలు ఉన్నాయి. ఎందుకంటే పాస్టర్లు ఉన్నారు కానీ జరిగే భవిష్యత్ చెప్పే ప్రవక్తలు ఏరి అని అడిగాను దేవుణ్ణి. ప్రవక్తలు అంటే దేవునికి నోరు అన్నమాట. ప్రవక్తలకు చెప్పకుండా ప్రభు అయిన యెహోవా భూమి మీద ఏది చేయడట. ఆమోసు గ్రంథం
3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. కాదు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువు అయిన యెహోవా ఏమీ చేయడట. దేవుని స్తోత్ర. కనుక ప్రవక్తలైన సేవకులకు ముందు చెప్తాడట, చెప్పిన తర్వాత చేస్తాడు. హిజ్కియా మరణం అవుతాడని ఎవరికి చెప్పాడు? యెషయా ప్రవక్తతో చెప్పాడు. నువ్వు మరణం అవుతావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. కానీ ఎలా చక్కబెట్టుకోవాలో హిజ్కియాకే తెలిసింది. దేవుని స్తోత్ర. ఎవరికి తెలిసింది? హిజ్కియాకి తెలిసింది. నిజంగా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కారుస్తూ, యెహోవా యథార్థ హృదయుడన్నాయి, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరణకరమైన వ్యాధి అంటే క్యాన్సర్ అన్నమాట, రాచపుండు. దాన్ని బాగు చేయటానికి లేదు. మరణకరమైన వ్యాధితో పడి ఉన్నప్పుడు కౌరు ఎలా వచ్చిందంటే, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నా. అంటే అతడు కన్నీరు కార్చాడంట గోడ తట్టు. వచ్చిన ప్రవక్త కాళ్ళు పట్టుకోలేదు, ప్రవక్త మీద కోపగించలేదు. ప్రవక్త నిజంగా దేవుడు మాట్లాడితేనే వచ్చాడు అనుకోలేదు. ప్రవక్త ఎప్పుడు అవునంటే అవునన్న ప్రవచనాలే చెప్తాడు అని నమ్మిన హిజ్కియా గోడ తట్టు తిరగటం దేవుడు చూశాడు. దేవుని స్తోత్ర. ఎవరు చూశారు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన సాక్ష్యం బాగుంది, దేవుని సాక్ష్యం. ఇక్కడ హిజ్కియా అంటాడు, యథార్థ హృదయుడున్నాయి, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాను అంటున్నాడు. అనుకూలంగా నడవల. ఆర్షూరు రాజుకు భయపడి ఏం చేశాడో తెలుసా? నువ్వు వేసిన జుర్మానా నేను ఇచ్చుకుంటాను, నా వల్ల తప్పు వచ్చిందంటాడు. జయించే శక్తి దేవుడు ఇస్తాడన్నది మర్చిపోయాడు. శత్రువుని జయించడానికి శక్తిని ఇచ్చేవాడు దేవుడు అనుకోలే. దేవుడి మీద మనస్సు అనుకోలే. రాజుకి ఏదో ఇచ్చి ఉన్నది, సంధి చేసుకుందామని చెప్పినప్పుడు ఆ రాజు జుర్మానా ఎంత వేసాడు? ఎంత? 400 మణుగులు వెండి, 600 మణుగులు అంట. 600 మణుగులు. అధ్యాయం చెప్పు. రాజులు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. యూదా రాజు అయిన హిజ్కియా అష్షూరు రాజునొద్దకు దూతలను పంపించి, నా వలన తప్పొచ్చింది, నా యొద్ద నుండి తిరిగి నువ్వు వెళ్ళిపోతే యుద్ధం చేయకుండా మా మీద, మా రాజ్యం మీద యుద్ధం చేయకుండా వెళ్ళిపోయిన ఎడల నా మీద నువ్వు మోపిన దాన్ని నేను భరింతానన్నాడు. దేవుని స్తోత్ర.
నువ్వు జుర్మానా వేస్తే భరింతాను అన్నాడు. అష్షూరు రాజు యూదా రాజు అయిన హిజ్కియాకు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం, 600 మణుగుల వెండట, 60 మణుగులు బంగారం జుర్మానా వేసాడంట. దేవుని స్తోత్రం. వాళ్ళ చేతి కింద ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. కానీ యుద్ధానికి రాలేవని అన్నందుకు వీళ్ళు ఇశ్రాయేలీలు యుద్ధం చేయలేరు కనుక జుర్మానా వేసాడు. వస్తానంటే రావద్దన్నో, ఇంత వెండి బంగారం పంపమని. చదవండి. కావున హిజ్కియా యెహోవా మందిరమందు రాజనగరం నందున్న పదార్థములలో కనబడిన వెండంతా, ఎక్కడ దేవుని మందిరంలోది ప్రారంభించాడు. తర్వాత రాజనగరంలో, అంటే తన రాజ్యవేలే ఆ నగరంలో ఉన్నది, ఆ పదార్థాల్లో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాడు. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయ తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన గుమ్మాలకున్న బంగారమును, స్తంభాలకి తను కట్టించాడంటే దానికి బంగారపు రేకు తొడిగించాడంట, చెక్కకి తాపడం, వాటికున్న బంగారం ఒలిపించి అష్షూరు రాజునికి ఇచ్చాడట. ఇచ్చాకాడేమో శాంతించలేదు. 185,000 మంది సైన్యముతో యుద్ధానికి వచ్చేసాడు. దేవుని స్తోత్ర. అనగానే ఇంత వెండి, ఇంత బంగారం, ఇంత నగిషిగలిగిన పాత్రలో నాకు ఇచ్చాడంటే ఆ దేశం అంతా ఇంకెంత బంగారంతో ఉంటుందో వెండితో ఉంటుందో అని. విలువైనటువంటి వస్తువులు పంపగానే కళ్ళు మెరిసిపోతావేగా, దేశంలో ఉన్నదంతా కొల్లగొట్టాలని అతడు 185,000 మంది సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళి, నువ్వే దిక్కని, పిల్లల్ని కనే సమయం వచ్చింది కానీ కనే శక్తి లేదని, గర్భిణీ స్త్రీ వేదన పడినట్టుగా దేవుని మందిరములో ఏడ్చాడు హిజ్కియా. ఏడవక ముందు యెషయా దగ్గరికి దూతలను పంపించాడు. ఇదిగో ఇలా ఉంది మా పరిస్థితి. అతడు వేసే రంకెలు విన్నటువంటి దేవుడు ఏమన్నాడో తెలుసా? యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నువ్వు వినిన మాటలకు భయపడుకో, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను, పిరికితనము కలిగిన ఆత్మను పుట్టిస్తాను. అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. ఆ వదంతి ఏంటో తెలుసా? ఒక్క రాత్రి దేవుడు దూతను పంపించాడు. 185,000 మంది హతమైపోయారు. సైన్యం అంతా చచ్చిపడి ఉన్నారన్న వదంతి వినగానే కళ్ళారా చూసి కాదు, ఈడు నా దేవత గుడిలోకి వెళ్ళిపోయి మహాతల్లిని కోరుకుంటాను, నేను ఆవిడ్ని నమ్మిన వలని బతుకున్నాను అనుకున్నాడేమో. దేవుని స్తోత్ర. భవిష్యత్ విషయాలు చెప్పే మన దేవుణ్ణి పోలిన వాడు మరెవరూ లేరు భూమి మీద. దేవుని స్తోత్ర. ఇలాగ చెప్పాడు. ఏమని? వదంతు విని తన దేశానికి వెళ్ళి, వదంతు విని వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్ళి
ఆ, ఉమ్, ఉమ్. మరొక రాజు వచ్చాడు, అది విన్నాడు, ఆ వదంతి విని వెళ్ళాడు. ఆ, ఆ, ఉమ్, సరే వినండి. లొంగిపోమని కౌరు చేశాడు, లొంగలేదు, యుద్ధానికి రెడీ అవ్వారు వీళ్ళు. దేవుడే యుద్ధం చేశాడు. కానీ హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. కారణం ఏంటంటే పిరికివాడైపోయాడు. ఏమైపోయాడు? ప్రకటన గ్రంథం 21:8 కూడా ఉంది. పిరికివాడట, అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివాడు. ఇప్పుడు ఎవరికి ఉంటుంది విశ్వాసం? జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇంకా కాస్త ఎక్కువైతే భూత వైద్యం. ఎందుకంటే పక్క వాళ్ళు ఏదో చేయించారు, ఆడు మొన్నే నా ఇంక చూశాడు. ఇలాగన్నమాట. ఇన్ని రకాల నిజంగా పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదని పాటలు కూడా పాడుకున్న దినాలు ఉన్నాయి. శక్తియు ప్రేమయు మంచి మనస్సు ఇచ్చాడట. శక్తి దేవుంది, ప్రేమ దేవుంది, మన హృదయంలో కుమ్మరింపబడింది. ఇతరులను రక్షించేవారం మనం. దేవుని స్తోత్ర. మనం ఇతరులను క్షమించేవారం, ఇతరులను రక్షించేవారం. మీరు ఇతరుల పాపాలు క్షమించే నేను మీ పాపాలు క్షమించానన్నాడు యేసు వచ్చి. మన రాజు ఇప్పుడు సమాధాన రాజు అన్నమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా పిరికితనం పనికిరాదు. ధైర్యంతో ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. దీని అంతటికి కారణం, హిజ్కియా మరణానికి కారణం బంగారం ఇవ్వటం వల్ల అష్షూరు రాజు రెండవసారి యుద్ధానికి వచ్చాడు. పనికి మాలి మాటలు మాట్లాడాడు. దానికి బాధపడే రాజుకు ధైర్యం చెప్పాడు. తర్వాత మరణకరమైన వ్యాధి వస్తే దేవుడు నువ్వు కన్నీళ్ళు విడిచుట చూశాను అంటాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు పెంచాలి అంటే ఎవరు పెంచాలంట? దేవుడు పెంచాలి. దేవుని స్తోత్రం. నిజంగా అయ్యగారు కోరుకున్నది 3వ కొడుకు పెళ్ళైపోతే చాలు అన్నాడు. మనవరాల్ని పెద్ద కూతురుని చేసుకోవాలని కోరిక. రోజు నన్నే తిట్టేవాడు, నువ్వు వంకరదాను కనుక వంచట్లేదు అన్నాడు. నేను వంచలేకపోయాను కానీ దేవుడు వంచాడు. ఆ పెళ్ళినాడే పోయి ఆయన్ని దేవుడు బతికించాడు. కానీ అలాగ మరణం ఎవ్వరూ కోరకూడదు. ఎవరు కోరకూడదు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు జీవాన్ని ప్రేమించాలి. జీవమే దేవుడు. ఆయనలో జీవం ఉన్నది. అది మనుషులకి ఆయన ప్రేమను బట్టి బతికే మనం మాట్లాడితే చావు కోరుకోకూడదు. కోరుకుంటాం వల్ల చావుకు సంబంధించిన తెగుళ్ళే జారుతాయి. గూడు కట్టుకుంటాయి. గొంగళ పురుగులు గూడు కట్టుకుని మళ్ళీ గొంగళ పురుగులకు సంబంధించిన గుడ్లే పెడతాయి. మళ్ళీ ఇంకెక్కువ గొంగళ్ళు అయిపోతాయి. అలాగే నీ శరీర మాంసాలు క్షీణించిపోయేంత పనికిమాలి మాటలు నువ్వు అనకూడదు. ఎందుకంటే చావు కోరుకో కనుక కోరుకుంటాం అది. కానీ నిజంగా ఇంకొక నెల బ్రతికించాడు. కానీ అదే రోజున పోవటంలో నా 3వ కొడుకు గుండు పగిలి అంత బాధతో ఇలాగ అయిపోయింది అంటాడు. 3 సంవత్సరాలు చేసుకోలేదు. చేసుకోకపోతే 3 సంవత్సరాలు బతికే ఉన్నాడు అయ్యగారు. మా అందరినీ తిడతాకే. దేవుని స్తోత్ర. తిడతాక బతికెత్తవా? వినండి, అనుకున్నది జరగకపోతే మనకెంతో కక్ష. దేవుని మందిరంలోనే పెళ్ళిళ్ళు ఇంకా చేయటానికి వెళ్ళేది ఎవరికి. నిజంగా కరోనా వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసాం మేము.
దేవుడు మా యందుండి ఆ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎవరికి కరోనా రానివ్వలేదు. కనకరెడ్డి గారు అల్లుడికి వచ్చిన, పెళ్ళి కొడుకు వచ్చిన, పెళ్ళి కూతురు ఎంత ధన్యురాలుగా ఆవిడకి కూడా ఏ పాలన రానివ్వలేదు దేవుడు. దేవుని స్తోత్ర. ఆ కరోనా ఉన్న వాళ్ళ అల్లుడు కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళతో కలిసి నా ఇద్దరు కొడుకులు జాజీ రాజు మధ్యని కూర్చోబెట్టుకు భోజనాలు తిన్న ఏ అపాయం రానివ్వలేదు. దేవుని స్తోత్ర. క్వారంటరీలో ఉండి రేపు పెళ్ళి అనగా కనకరెడ్డి గారు అల్లుడు వచ్చి ఎన్నో దినాలు, అదేదో కొత్త రకం అంట వైరస్ అప్పట్లో, అది వచ్చి ఎంతమందో చనిపోయాడంట అదే క్వారంటరీలో. నిజంగా ఒకళ్ళు ఇద్దరే దిగడ్డారంట, అందులో కనకరెడ్డి అల్లుడు. అందుకే భక్తులు నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దని. ఏదో గంగారావు తీసుకెళ్ళాడు, మీ బాబు యేసుప్రభు మతంలోకి వెళ్ళిపోయాడు, ఇంక మీకు పెళ్ళిళ్ళు అవ్వని తోడల్లుడు వాళ్ళ కొడుకు లేకపోతే బామ్మర్రి ఎక్కిరించిన పనికిమాలి మాటలు, అబద్ధపు మాటలు అన్న కొడుకు పెళ్ళి చేశాడు దేవుడు, కూతురు పెళ్ళి చేశాడు. నిజంగా అల్లుడు అన్నాడు, మాకు పిల్లల్ని ఇస్తే నమ్ముతామండి అన్నాడు. కొడుకుని ఇచ్చాడు కూడా. కానీ వాళ్ళు నమ్మటం వెనక తీసినప్పుడు ఆ పిల్లోడికి మొన్నటి వరకు మాటలు వచ్చే కాదు, కానీ ఇప్పుడు మాటలు బాగానే వస్తున్నాయి. దేవుని స్తోత్ర. ఏదేమైనా ఇందాక నా దుఃఖంలో ఒక మాట వచ్చింది, మనుష్యులు నీడ వంటి వారై తడువులాడతారంట. ఎలాంటి వారు? నీడంటోళ్ళమా మనం? ముక్కు చెవులు, జీవం, మాటలు, తెలివి, ఆనందం, బంగారం, ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, అంతస్తులు ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అన్నది ఏంటంటే, భక్తులు అన్నది ఏంటంటే నీడ వంటి వారై. అసలు ఇసుకే ఆ నీడ దిగిపోతుంది, మెట్లు అయిపోయింది, క్లోజ్, మరణకరమైన వ్యాధి కదా. ఆ గోడ గడియారం మీద నీడ దిగింది, కనబడుతుంది. ఆ దిగిన నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడట. దేవుని స్తోత్ర.